ఆ రోజు మందుల సామిలే కాదు, ఒకవేళ అది మనం ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ ఉంటే మైపాల్ యాదవ్ నిలబడ్డా, భార్గవ్ నిలబడ్డా అవే ఓట్లు వచ్చింది నంబర్ 1. నంబర్ 2 అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా సపోర్ట్ చేసిర్రు. ఇక వాళ్ళ సపోర్ట్ ఉండడం, గాదర్ కిషోర్ మీద వ్యతిరేకత ఉండడం, అంటే అప్పుడు ఎవరిని నిలబెట్టినా గెలిచే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇటు ఈ రకంగా రేషియో అయింది. ఇది అప్పుడే మరి ఎలక్షన్స్ ముందు నాకు రాజగోపాల్ రెడ్డి గారు నా నియోజకవర్గంకి రావద్దు, వెంకటరెడ్డి గారు నా నియోజకవర్గంకి రావద్దు, నేను ఒక్కనే నా ఫేస్ వాల్యూతోనే గెలిపించి నేను రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇస్తాను అంటే అయిపోతుండే కదా, పంచాయతీ ఉండదు. ఆ స్టేట్మెంట్ ఇగో నేను చూడండి ఎన్నికల ముందు నేను ఇట్లా మాట్లాడినా అని చెప్తే చూపించుకోవడానికి అందంగా ఉంటుండే. అవును, అప్పుడేమో అవసరానికి ఒక్కసారి కలిపియండి ప్లీజ్ 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 అని బతిలాడుకొని ఒక 25 లక్షల దాకా కూడా రాజగోపాల్ రెడ్డి గారు మరి వాళ్ళ అభిమానుల ద్వారా పంచినట్టు కొన్ని వీడియోలలో చూస్తున్నాం. డబ్బులు గెలవడానికి ఇదెవరు చెప్తారు? తుంగతుర్తి కాంగ్రెస్ నాయకులే చెప్తారు, వాళ్ళే చెప్తున్నారు మేము పంచినాం ఆయన కోసమని. సరే మందుల సామెలకి చెప్పి పంచకపోవచ్చు, కానీ మందుల సామెల్ని గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని వీళ్ళు పంచి ఉంటారు. వీళ్ళు చెప్పుకొని ఉన్నారు అంటే నాకు చెప్పి చేయాలన్నట్టు. ఒకటి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పట్టుకొని మెంటల్ ఖరాబ్ అయిందా మంత్రికి అని చెప్పి అన్నాడు. వెంకటరెడ్డిని అన్నాడా ఇంకెవరైనా మంత్రి అన్నాడు? ఉత్తమ్ ఉన్నాడు పక్కనే ఉత్తమ్. ఇప్పుడు ఆయన ఒక చనిపోయిన దగ్గరికి పరామర్శించడానికి పోయాడు. యాక్చువల్గా తుంగతుర్తిలో ఒక క్యాండిడేట్ కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు ఫస్ట్ పోవాల్సింది మందుల సామెలే పోవాలి. ఈయన పోలే, పరామర్శించలే, ఓదార్చలే. పోయిన వాళ్ళని పట్టుకొని నిన్ననేమో తమ్ముడు వచ్చిండు, ఇయ్యలనేమో వెంకటరెడ్డి వచ్చిండు. ఇదేంది అసలు? మా దళిత నియోజకవర్గాలలో మీ పెత్తనం ఏంది? దండోరా చేస్తా, దప్పు కొడతా. బా నీకు అంత ఉంటే నీకు కేసీఆర్ టికెట్ ఇస్తాడు కదా. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో టికెట్ ఇవ్వలే, తెలంగాణ వచ్చినాక అసలు తుంగతుర్తికి సంబంధం లేని గాదర్ కిషోర్ని తీసుకొచ్చి ఫస్ట్ సారి టికెట్ ఇచ్చిండు, రెండోసారి టికెట్ ఇచ్చిండు, మూడోసారి టికెట్ ఇచ్చిండు. కానీ మందుల సామెలకి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? మందుల సామెలు అంత స్టెమినా లేదనే ఇవ్వలేదు కదా. ఇప్పుడు గతంలో గాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎన్నికల ప్రచారంలో తట్ట ఇసుక ఎక్కితే వాడిని తీసుకొని లోపలేస్తా, ఇసుక జోలికి రంటారు ఎవడొస్తాడో అని చెప్పి డైలాగులు వేసిండు. మరి ఇప్పుడు అదే తుంగతుర్తిలో పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తుందని కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, మొన్న పోయినప్పుడు చెప్తున్నారు. అవును, అదే మరి వాస్తవం కాదా మనకు తెలియదు, మనం గ్రౌండ్కి వెళ్ళి చూడలే. కానీ నా ప్రవర్తన చూస్తుంటే మాత్రం బాగా డబ్బు వచ్చినట్టే కనబడుతుంది. ఒకప్పుడేమో అణిగి మణిగి ఉండి టికెట్ వచ్చి గెలిచిన తర్వాత ఇప్పుడు కొంత డబ్బు, ఎవరికైనా మనిషికి అధికారము డబ్బు వచ్చినప్పుడు మనిషి మారిపోతాడు, చాలా మంది మారుతారు. కానీ ఈయన మరీ టూ మచ్ మారిపోయింది అనిపిస్తుంది. అంటే అన్నం పెట్టినోడికే సున్నం పెడుతుండు. ఇప్పుడు ఏమంటుండు? నా గురువు రేవంత్ రెడ్డి, అసలు నాకు రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు, వెంకటరెడ్డి ఏం చేయలేదు అంటుండు. సామెల్ మాటల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సొంతంగా ఆయన లోపల వచ్చిన మాటల్లాగా అనిపిస్తలేవు అవి. రేవంత్ రెడ్డి నువ్వు కానీ సామెల్ నేనున్నా, ఆయన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్నాడు, నువ్వేదో చూసుకో అని ఆ లైన్ లో అన్నట్టు అనిపించింది. మరి ఆ సందర్భం లేకపోయినా రేవంత్ రెడ్డి నా గురువు అంటుండు. అసలు నీకు ఎప్పుడు గురువు అయిండు ఆయన? నీకు ఎప్పుడు గురువు అయిండు? ఏం గురువు అయిండు? నిన్ను గెలిపించింది వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్, తర్వాత అక్కడ ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసి మందుల సామెలు గెలిపించారు. ఇలా మధ్యలో రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అంటే ఇప్పుడు నేను తప్పిపోయి రేపటి రోజున రేవంత్ రెడ్డి సీఎం దిగిపోయాడు అనుకుందాం. ఇప్పుడు కర్ణాటకలో డికే శివకుమార్ పెట్టి సిద్ధరామయ్య తీసేసారు. ఒక సిగ్నేచర్ మొత్తం రేవంత్ రెడ్డి వ్యతిరేకం అవుతుండు, అందరు తిడుతుర్రు అని చెప్పేసి ఒక కవర్లో అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసినామని కవర్ పంపించారు. అట్లా రేపు రాజగోపాల్ రెడ్డిని కూడా నెక్స్ట్ తెలంగాణకు సీఎం చేస్తే రెండోసారి అధికారంలోకి రావచ్చు అని వాళ్ళకి రిపోర్ట్ సర్వే పోయి రేపు రాజగోపాల్ రెడ్డి గారిని సీఎం చేసిరు అనుకో, అప్పుడు మందుల సామెలు ఏమంటాడు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమంటారా, రాజగోపాల్ రెడ్డి గారు నా గురువు, నాకు తుంగతుర్తిలో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండు, తుంగతుర్తిలో నా కోసం ఖర్చు పెట్టిండు, తుంగతుర్తిలో నా ప్రచారానికి వచ్చిండు, లక్షల వేలాది మంది అతని అభిమానులతో నాకు ఓటు వేపిస్తే నేను గెలిచిన రాజగోపాల్ రెడ్డి నా గురువు. అసలు కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి ఎవడు? మా జిల్లానా? మాకేమైనా సంబంధం ఉందా? రేవంత్ రెడ్డి రాజకీయ సావు సమాధి డప్పు కొడతా,
అని అప్పుడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడకపోతే నన్ను అడుగు ఆ టైప్ అన్నట్టు మందుల మందుల సామెలు వెంటనే 360 డిగ్రీలో మార్చి అవకాశవాది కదా ఎండకి ఆ గొడుగు అన్నట్టు ఎవరు అధికారం సీఎం పొజిషన్ లో ఉంటే వాళ్ళని జోకుతాని ఫిక్స్ అయ్యిండు. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఉంటే ఈ వాగుడు వాగుతుండేనా? ఇప్పుడు మంత్రి పదవి అడుగుతున్నాడనే చెప్పి ఆయన డామేజ్ చేయడానికే ఇట్లాంటి వాళ్ళని అంటే దళిత ఎమ్మెల్యేని ముందు పెట్టి ఏమైనా చేపిస్తున్నారా? అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఆయన అనలేక అంత ధైర్యం లేక దమ్ము లేక మందుల సామెలను ఒకసారి ముందు పెడతావు, ఇంకొకసారి ముందు పెడతావు. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పు, మందుల సామెలతో ఎందుకు చెప్పిస్తున్నావు? ఒక లంబాడ బిడ్డకి ఇవ్వాలి, ఒక యాదవ బిడ్డకి ఇవ్వాలని మందుల సామెలకు ఇప్పుడు లంబాడోళ్ళ మీద యాదవుల మీద ఇప్పుడు ప్రేమ ఒలికి వచ్చింది. 3 ఏళ్ల నుంచి ఒక రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి 4 ఏళ్ళుగా పెడుతున్నప్పుడు మరి ఎందుకు నీ నోరు లేవలేదు? నువ్వు అప్పుడు ఎందుకు అనలేవు? స్టార్టింగే ఇది 3 ఏళ్ల కిందటనే ఒక యాదవులకి ఇయ్యు, ఒక బంజారాకి ఇయ్యు అని ఎందుకు మరి ఒక యాదవ్కి ఒక లంబడోళ్ళకి అని ఎందుకనలే? ఎస్సీల జనాభా 15%. అవును, వాళ్ళకి ఎన్ని రావాలి? 2 రావాలి. వాళ్ళకి 4 ఇచ్చిండు. మరి నువ్వు అను ఎస్సీలకు 4 అవసరం లేదు, ఒకటి లంబాడాలకు ఇవ్వండి, ఒకటి యాదవులకి ఇవ్వండి ఎందుకు చెప్తా? మందుల సామెలు 15% జనాభా ఉన్న వాళ్ళకి 4 మంత్రులు, 50% ఉన్న 50% ఉన్న బీసీలకు మరి 4 ఉన్నాయా లేవో? కొండా సురేఖ ఒకటి, పొన్నం ప్రభాకర్ ఒకటి, వాకిట శ్రీహారి ఒకటి, 3. వాకిట శ్రీహారి కదా, లక్ష్మణ్ అనుకున్నాను. మరి ఇప్పుడు బీసీలకు 3, 50% ఉన్న బీసీలకు 3, 15% ఉన్న ఎస్సీలకు 4. మరి మందుల సామెలు నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు నిజంగా లంబడాలకు న్యాయం చేయాలనుకుంటే, యాదవులకు న్యాయం చేయాలనుకుంటే, నీకు అంత ప్రేమ ఉంటే ఒక 2 తీసి ఎస్సీలకు 4 వద్దు రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా, ఒక 2 తీసి ఒకటేమో లంబాడాలకు ఇవ్వండి, ఒకటి యాదవులకు ఇవ్వండి అని అను తమ్ముంటే అన్నావు అంటే ఎటు పెట్టి రాజగోపాల్ రెడ్డి మీద కూడా ఏడుస్తావు. 2028 ఎన్నికల్లో తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ మందుల సామెల్కి రావాలంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్, ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ కావాలా వద్దా? ఇక అయిపోయింది అన్నాడు రాజగోపాల్ రెడ్డి గారే ఆల్రెడీ చెప్పింది స్టేట్మెంట్, ఎక్స్ఎమ్మెల్యేని పెట్టుకొని తిరగాల్సిందే. వాళ్ళు చేయరు, ఆయన అభిమానులు అసలు అయిన మాట కూడా విన్నారు. ఇప్పుడు తుంగతుర్తిలో వేలాది మంది కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పినా మందుల సామెలకు ఓటు అయ్యారు, టికెట్ ఇప్పించుకోరు, వద్దని ధర్నా చేస్తారు వాళ్ళే. గాంధీ భవన్ కి వెళ్ళి తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళే ఒకవేళ తప్పిపోయి కోమటిరెడ్డి బ్రదర్స్ అయ్యా పాపం పోని వదిలే అన్నా గానీ వాళ్ళ అభిమానులు ఊరుకోరంటారు. పెట్టరు. కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి వాళ్ళేమో కానీ వాళ్ళ అభిమానులు వీళ్ళంతా అంటే వీళ్ళు క్షమించినా వాళ్ళు క్షమించారు అంటున్నా. ఒకవేళ ఆయన తప్పిపోయి తెచ్చుకున్నా గెలవడు నంబర్ 1. ఇంకోటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో టికెట్ ఇవ్వాలంటే వీళ్ళిద్దరిని అడగకుండా టికెట్ ఇయ్యరు.